హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జేసీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. చూడండి, మా పెరటిలో వంగ మొక్క ఇదంతా కూడా ఒకటే మొక్క అండి. చూడండి ఎంత బలంగా పెరిగిందో మొక్క. ఇదంతా కూడా ఆర్గానిక్ అండి. మేము సేంద్రియ ఎరువులు తయారు చేసి వేస్తామండి. మేము ఇంట్లోనే ఎరువు తయారు చేసుకుంటామండి. చక్కగా మనకి మిగిలిపోయిన కాయగూరలు ముక్కలు అన్నీ కూడా చెత్త అన్నీ కూడా ఒక కొంచెం బకెట్లో కొంచెం మట్టి వేసుకొని దాని మీద ఈ ఆకులు ఈ ఉల్లిపాయ తొక్కలు అన్నీ చక్కగా కోడిగుడ్డు తొక్కలు మొత్తం వేసుకొని అట్లా మట్టి వేసుకొని అట్లా పుల్ల పెట్టుకొని మనం కనుక ఎరువు వేసుకుంటే చూడండి ఇంత బాగా పెరుగుతాయి. ఈరోజు ఫస్ట్ టైం అండి నేను వంకాయలు కొయ్యడము. మా చెట్టుకి వంకాయలు కాస్తుందండి. ఇదిగోండి చూడండి ఒక్కోటి ఎలా ఉన్నాయో, ఎంత పెద్ద కాయలో. అందుకే మీతో షేర్ చేసుకున్నానని చెప్పేసి చూపిస్తున్నానండి. కానీ మన పెరట్లో కాసిన కూరగాయలు మనకి చాలా ఆనందాన్ని ఇస్తాయండి. ఎందుకంటే మనకి ఆర్గానిక్, మనకి దీనివల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. బయట వంగ మొక్కలకి పురుగుల కోసం అండి ఫుల్ మందులు కొడతారు, మరి పల్లెటూరండి. ఎందుకంటే మేము చూస్తుంటాము తోటల్లో వంకాయలకు మాత్రం ఎక్కువ మందులు కొడతారండి. ఎందుకంటే పురుగు ఎక్కువగా వస్తుంది. కానీ అదే దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయండి. అదే మేము ఇంట్లో పెంచుకుంటాం కాబట్టి మేము మందులు అవి ఏమి యూజ్ చేయమండి. కాబట్టి మన ఇంట్లో కాసిన చెట్లు చాలా ఆనందాన్ని ఇస్తాయి మనకి. అదంతా కూడా మీ అందరితో షేర్ చేసుకుంటే ఇంకా ఆనందాన్ని ఇస్తాయండి. మీ అందరికీ చూపిస్తే ఇదిగోండి ఇప్పుడే చూడండి ఒక్కోటి చాలా పెద్ద కాయలు. ఇదిగోండి అందులో మనం పోసుకొని అప్పటికప్పుడు కనుక వండుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఎంత కాయలు ఒక్కొక్కటి కూడా చాలా ఇష్టం అండి బ్రింజాలంటే. చాలా పెద్ద పెద్ద కాయలు. చూడండి వర్షానికి ఒక 2 డేస్ నుంచి ఒకటే వర్షాలండి. గడ్డి చూడండి ఎలా పెరిగిపోయిందో. ఈ గడ్డిలో కొయ్యాలన్నా కూడా ఏమన్నా ఉంటాయేమని భయం వేస్తాము. అందరూ ఫస్ట్ టైం కాసేయండి. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి కొమ్మకి చూడండి, ఇట్లా ఒక్క కొమ్మకి చూడండి ఒక్కసాటే ఎన్ని కాయలు చూడండి, ఇలా గుత్తులు గుత్తులుగా ఎలా కాస్తున్నాయో చూడండి. చాలా కాయలు బాగా కాసినవి. ఇదిగోండి పైకి కనిపించట్లేదు. ఇదిగోండి మొక్క కాయలకి బరువు కింద పొంగిపోయిందండి. కేజీ కాయల దాకా కాసి ఉంటాయండి. ఈ విత్తనమే ఇలా ఉంటుందండి, పొడవుగా కాయలు ఇట్లా పొడవుగా కాస్తాయి. కానీ కాయలు తెల్లగా ఉంటాయి, కానీ టేస్టీగా ఉంటాయండి, చాలా రుచిగా ఉంటాయి. చూడండి ఎంత పొడవు ఉన్నాయో. ఇట్లా పెద్దగా ఉన్నాయి అనుకుంటారేమో, కానీ ఇవి చాలా లేతగా ఉంటాయండి. చాలా లేతగా ఉంటాయి, కాకపోతే కాయ సైజే పెద్దదండి.
అయిపోయినాయి, ఇంకా చిన్న చిన్న పిందెలే ఉన్నాయి. ఇంకా ఇదిగోండి పిందెలు ఉన్న పూత మీద ఉందండి చెట్టు. ఇదిగోండి ఇంకా చిన్న చిన్న కాయలు. చూసారండి, ఒక్క చెట్టుకే ఎన్ని కాయలు కాసినాయి చూసారా? 1 కేజీ దాకా కాసినాయండి. ఇదంతా కూడా ఒక చెట్టే. అదే మనము ఇంట్లో చేసుకున్న ఎరువుని, సేంద్రియ ఎరువుని వేస్తే కనుక ఇట్లానే బాగా కాయలు కాస్తాయండి. చాలా మంచిది కూడా మనకి హెల్త్కి. కాబట్టి మాకు ప్లేస్ ఉంది కాబట్టి కింద నేల మీద వేసామండి. మీకు ప్లేస్ లేకపోతే ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ అని అందరూ కూడా మొక్కలు పెంచుకుంటున్నారు. చక్కగా మీరు కుండీలు తెచ్చుకొని చక్కగా వేసుకుంటే, ఒక్క మొక్క వేసుకుంటే చాలండి, మన ఇంట్లో కూర వచ్చేస్తుంది. బయటికి వెళ్ళి కొనుక్కునే పని లేకుండా మనకి హెల్తీగా కూడా ఉంటాయి. మనకి చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు చాలా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.